విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కేకే రాజు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు పర్యటనలో తనకు వస్తున్న స్పందన చూస్తుంటే ప్రజలు ఈసారి తనను తప్పక గెలిపిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, అందుకే తనకు ఓటు అవకాశం కల్పించని ధైర్యం ప్రజలను కోరుకుంటున్నా అంటున్న కేకే రాజుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం నార్త్ నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి కేకే రాజు గారు తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. రోజు రోజుకి కూడా ప్రజల్లో తిరుగుతూ తనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన పర్యటిస్తున్నటువంటి వార్డుల్లో కూడా మహిళలు కూడా నీరాజనలు పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఆయన మాటలోని స్పందన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజు రోజు కూడా వార్డుల్లో పర్యటిస్తున్నారు, ఎలాంటి స్పందన వస్తుంది? తప్పకుండా ఈరోజు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన కూడా చేయలేని విధంగా కులాలకి మతాలకి అన్నిటికంటే కూడా పార్టీలకు అతీతంగా అర్హతనే ప్రమాణకంగా తీసుకుని అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు కూడా సంక్షేమ పథకాలు అందించడంతో పాటు మౌలిక వసతుల కల్పనలో కూడా తాగునీరు సంబంధించి కానీ, మరుగునీరు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, విద్యుత్ సమస్యలకు సంబంధించి కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ వీటిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు సుపరిపాలన అందించారో మనందరికీ కూడా తెలిసింది. అన్నిటికంటే కూడా ముఖ్యంగా విద్య ద్వారా మాత్రమే సమానత్వాన్ని తీసుకురాగలుగుతాం. విద్య ద్వారా మాత్రమే కులాల మధ్య మతాల మధ్య అంతరాలని తొలగించి సమాజంలో గౌరవాన్ని విలువని పొందగలుగుతాం. పేద ధనిక అనే తేడా లేకుండా గౌరవాన్ని తీసుకొచ్చేది విద్య ద్వారా మాత్రమే. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లోని కూడా కనీసం గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన కూడా చేయలేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చి చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేద విద్యార్థులకి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతమైన నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. అంటే గతంలో ఇక్కడ 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఈ నియోజకవర్గంలో తిరగలేదని చెప్తున్నారు. దానికి సంబంధించి గతంలో కూడా మీరు నియోజకవర్గంలో కొన్ని సమస్యలు అయితే గుర్తించినారు, వాటి పరిష్కారానికి మీరు తీసుకున్న ప్రత్యేక చర్యలు? విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా 435 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పన కృషి చేశాం. హాస్పిటల్స్, స్కూల్స్, పార్క్స్, రోడ్స్. అంతేకాకుండా అన్నిటికంటే కూడా ముఖ్యం ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి పోర్టు భూమ్స్, రైల్వే ల్యాండ్స్లో నిరుపయోగంగా ఉన్న రైల్వే ల్యాండ్స్లో 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి ఇనార్బిట్ మాల్, రహేజా కన్వెన్షన్ సెంటర్, రహేజా కాన్వకేషన్ సెంటర్, రహేజా ఐటీ టవరు, ఏఎంసీ మాల్ తీసుకొచ్చి ఎక్కడో బయటికి వెళ్తున్న డెవలప్మెంట్ అంతా కూడా సిటీ మధ్యలోకి ఈరోజు నార్త్ నియోజకవర్గం మధ్యలోకి తీసుకొచ్చి సుమారు దానివల్ల ఈవేళ 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కలిపే అవకాశం ఉంది. ఎందుకంటే ఓన్లీ ఐటీ టవర్లోనే 2,000 మందికి ఉపాధి కలుగుతుంది. ఏఎంసీ మాల్లో 8 స్క్రీన్స్ వస్తున్నాయి, ఒక్కొక్క ఫ్లోర్ 64,500 ఎస్ఎఫ్టీ మాల్ వస్తుంది. అందులో 2,000 ఎంప్లాయ్మెంట్. ఇనార్బిట్ మాల్లో ఓన్లీ ఇనార్బిట్ మాల్లోనే 8,000 to 10,000 ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కన్వెన్షన్ సెంటర్ ఇలా ప్రత్యక్షంగా 15,000 నుంచి 18,000 మంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే పరోక్షంగా ఒక 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాం. అదే దీర్ఘకాలికంగా ఉన్న ఆర్ఎండ్బి దగ్గర నుంచి ఏఎస్ఆర్ షైటీ వరకు కూడా రోడ్డుకి సంబంధించి గతంలో ఉన్న ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం చేస్తే ఈరోజు పోర్టు దగ్గర నుంచి 34 కోట్ల 76 లక్షలు తీసుకొచ్చాను. పోర్ట్స్ చేశారు. అది నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి బీజేపీ శాసనసభ్యుడిగా ఉండి, ఫ్లోర్ లీడర్గా ఉండి, వాళ్ళ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా 1 కోటి రూపాయలు కూడా పోర్ట్ నుంచి సిఎస్ఆర్ ఫండ్ తీసుకురాలేని పరిస్థితుల్లో నాకు ఎలాంటి పదవి లేకపోయినా మాకు ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో ఈరోజు 34 కోట్ల 76 లక్షలు పోర్ట్ సిఎస్ఆర్ ఫండ్ నార్త్ నియోజకవర్గానికి తీసుకురావడం మొట్టమొదటిసారి. ఇంతకాలంలో పోర్టు చరిత్రలో నార్త్ నియోజకవర్గానికి సిఎస్ఆర్ ఫండ్ తీసుకురా. అంతేకాకుండా ఓన్లీ నార్త్కే కాకుండా జీవీఎంసీ కూడా నేను 28 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి ముడసర్లో ఏదైతే జీవీఎంసీ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందో దానికి కూడా మేము 34 కోట్ల 76 లక్షలు నార్త్కి తీసుకొచ్చిన తర్వాత కమిషనర్ గారు చొరవ తీసుకుని అంటే ఒక లీడ్ అంటూ మనం క్రియేట్ చేసాం. ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ రిసోర్సెస్ ఉన్నాయి. అదేవిధంగా 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పెండింగ్ ఉండిపోయిన నిధులు కూడా నేను ఈరోజు 14 కోట్లు 15th ఫైనాన్స్ ఫండ్స్ని కూడా తీసుకొచ్చి కొన్ని రోడ్స్ని, కొన్ని సామాజిక భవనాలు కూడా నిర్మించడం జరిగింది. నా గురించి ప్రజలందరికీ తెలుసు. కేకే రాజు అనేవాడు నాయకుడు కాదు, సేవకుడు, మా కుటుంబ సభ్యుడు, మా తమ్ముడు, మా అన్న, మా బిడ్డ అని ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా భావించే విధంగా 5 సంవత్సరాలుగా కష్టకాలంలో అందుబాటులో ఉన్నాను. నాపై పోటీ చేస్తున్న అభ్యర్థి గురించి మీకు తెలిసిందే. వానాకాలంలో వానపాములు వస్తాయి, తడి ఎప్పుడు ఉంటే వారు తడి ఉన్నప్పుడు వస్తే మళ్ళీ కలుగులోకి పోతాయి. అలాంటి నాయకులు ఈరోజు ఎన్నికల సమయంలో వస్తూ ఉన్నారు. మాజీ శాసనసభ్యుడు కావచ్చు, ఇప్పటి వరకు ఉన్న తెలుగుదేశం గంటా శ్రీనివాసరావు ఎన్నికల సమయంలోనే మాత్రమే కనపడతారు. ప్రజల్లో ఎవరు నిస్వార్థంగా సేవ చేస్తారు, ఎవరు ప్రజల అందుబాటులో ఉంటారనేది మీ అందరికీ కూడా తెలిసిందే. తప్పకుండా ప్రజలకు నాపై నమ్మకం ఉంది.
నేను ప్రజలకి సేవ చేస్తాననే నమ్మకం ప్రజల్లో కలిగించగలిగాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 23వ వార్డులో 23వ వార్డు అనేది 75% ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది, 25% నార్త్ కాన్స్టిట్యున్సీలో ఉంది. సోదరులు గుడ్ల సత్యారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకుంటే నార్త్ కాన్స్టిట్యున్సీలో ఏదైతే గతంలో అధికారంలో లేకపోయినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కొన్ని వందల కోట్లు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. పదవి లేకపోయినప్పుడు కూడా స్థానిక ప్రజలను అంటిపెట్టుకుంటూ వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకొని ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అంటే కొన్ని రాజకీయ పార్టీ నాయకులు అయితే అప్పుడప్పుడు వలసలుగా నాయకులుగా వచ్చి వెళ్ళిపోతున్నప్పటికీ నేనైతే స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్నాను కాబట్టి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పి విశాఖ నార్త్ క్యాండిడేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే రాజు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.